అంత నచ్చిందా? మీ అమ్మకి ఎట్ట కావాలంటే అట్ట సహకరిస్తున్నావు కానీ నువ్వు అసలు. థ్యాంక్ యూ నాన్లు. బంగారు అమ్మ చూడు చూస్తాడు. నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా నేనైతే ప్రస్తుతం యష్ బంగారంతో లండన్లో ఆడుకుంటూ ఉన్నాను కదా. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన యష్ బంగారం అప్పుడే 2 నెలలు నిండి 3వ నెలలో అడుగు పెడుతున్నాడు. 3వ నెలలో అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళమ్మ ఆ పుట్టినరోజు ఎలా చేసింది, అమ్మ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆ బిడ్డతోటి అనుబంధం పెనవేసుకొని ఉంటుంది. అయితే కొంతమంది మనసులో దాచుకుంటారు ఆ అనుభూతుల్ని, కొంతమంది బయటికి చెప్తారు. సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, అందులో ఏముంది. అంతే అవుతుంది మమ్మీ, నువ్వు పుట్టు కూడా అవుతుంది కదా. చాలా ఇయర్స్ నేనైనా అంతే. సరే ఇప్పుడు అది బాధపడతావా, ఇది బాధపడతావా? ఇది బాధపడలేదు, ఇంకా టైం ఉందిగా. చెప్పు సరే, మీ బుద్ధి బంగారం గురించి చెప్పు. బంగారం వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్ గా డేస్ అయిపోతున్నాయి, రోజు రోజుకి చేంజెస్ వచ్చేస్తున్నాయి బాగా. నిన్నటిది రోజు ఉండట్లేదు, నిన్న ఒకలా పలుకుతున్నాడు, ఈ రోజు ఒకలా పలుకుతున్నాడు, కొడుతున్నాడు, పక్క నవ్వుతున్నాడు. అది నువ్వు మిస్ అయిపోయి 2 సార్లు కానీ ఫస్ట్ మంత్ లో నిద్రలో చూసా ఒకసారి పక్క ఈ రోజు మిస్ అయ్యాలే గాని ఇంకా నోట్లో వేలేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా తెలియట్లేదు, ఇంకా ఇదే వేసుకోవాలని తెలియట్లే మీ బంగారానికి. ఇంకా కప్పలాగా పెట్టేవాడు కాళ్ళు, అవి మిస్ అయిపోయి లేవై రావట్లేదు. ఒక వారం నుంచి రావట్లేదు. బాగా మంచిగా స్ట్రెచ్ చేసేటప్పుడు అది కప్పలా పెట్టి చేసేవాడు, అది రావట్లేదు. ఇంకా చూస్తున్నాడు, మొత్తం చూస్తున్నాడు, కనిపిస్తున్నాయి కదా. 1 నెల నుంచి మంచిగా చూస్తున్నాడు. 1 మంత్ నిండిన దగ్గర నుంచి ఈ మంత్ లో బాగా చూసాడు, మంచిగా ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు అది కూడా సైలెంట్ అయ్యాడు. ఫస్ట్ 1 మంత్ బాగా ఏడ్చాడు. నీకేమొచ్చింది? నీకేమొచ్చింది అప్పుడు 1 మంత్ లో? 1 మంత్ లోనా నడుము నొప్పి వచ్చినాయి. చక్కగా బజ్జు ఉంటున్నాడు టైంకి, అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. మేమోకి వెల్కమ్ చెప్పాడు 1.5 month టైంలో. రప్పించాడు అని కూడా చెప్పి రప్పించాడు. నువ్వు వద్దులే అనుకున్నా, ఇబ్బంది పెట్టకూడదు నన్ను అనుకున్నా. లండన్ చూద్దాము, నన్ను చూడదా చిన్నప్పుడు, ఇప్పుడు తప్పితే రాదు, కష్టమే. ఇదే మనకి ఛాన్స్. తర్వాత అయితే తన్ను తెచ్చి అంటది కాబట్టి అన్ని ఇప్పుడే తీర్చేసుకుందాం అని చెప్పి నువ్వు ప్లాన్ చేసావు. మీ అమ్మకు ప్లాన్ చెప్పవా నాన్న? కొడుతున్నాడు. వంటలు చేసుకుంటాం త్వరలోనే. రోజుకి 24 గంటలు సరిపోవట్లేదు నాకు. ఒక 50 గంటలు అట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక రోజులో 24 గంటలు ఎందుకు ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది. అప్పుడు పండు ఎన్ని గంటల వరకు చేయాలి అది మనకు అనవసరం. నీ వరకు నీకుంటే చాలు. వ్యాక్సిన్ వేయించుకున్నాడు. వాళ్ళ నాన్న చేపల్లాగా ఊపుతుంటే చక్కగా ముచ్చటగా ఎంజాయ్ చేస్తాడు. చేతిలోకి వెళ్తే చాలు నిద్రపోతాడు, హాయిగా రిలాక్స్ అవుతాడు. ఇంకా కొత్తగా ఏం చేశాడు ఈ 2 months లో? 2 months లోనే ఇన్ని పనులు చేసాడంటే ఇంకా అసలు తిరిగిపోయావు నాన్న. వాళ్ళ అమ్మ నాన్న మించి చేస్తాడేమో.
బాగా ఎంజాయ్ చేస్తాడు. స్వీట్ శుభ్రంగా అందరం నిద్రపోతాం. నువ్వు తర్వాత మేమా తర్వాత నేను మొత్తం అందరం కారు ఎక్కితే చాలు ఒక పండు డ్రైవ్ చేస్తుంటే ఇంకా మేమా తెచ్చిన బొమ్మలతో గిలక్కాయలతో ఎంజాయ్ చేస్తున్నాడు. అవి ఒక నిమిషం 2 నిమిషాలు ఆపుతున్నాయి. బెలూన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు మదర్స్ డే కి రోజెస్ ఇచ్చాడు. అసలు పిల్లాడు అల్లరేంటో తెలియనోడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఫస్ట్ నుంచి ఇంతే. హాస్పిటల్కి వెళ్ళినా అలా ఈవెన్ బొజ్జలో ఉన్నప్పుడు కూడా అసలు ఎవరినైనా రేపు ఇట్టే ఆకెట్టేసుకుంటాడు అనమాట. ఏనానా అదే నువ్వు నోట్లో వేసుకోవాల్సింది. ఎవరైనా నిద్ర వస్తే పాలు పెడితే నిద్రపోతారు, మేము పాలు పెడితే నిద్రలేసి ఆడుకుంటాం. ఏమున్నాయి కొత్తగా ఏం చేశాడు ఇంకా ఏమన్నా మర్చిపోయానా అని అంతే. ఇంకా ఇదే 1 month old గా ఉన్నప్పుడు ఇంకా 12 దాటితే 2 months old నాన్లు 2 months old అయితే. ఓకే, కంగ్రాట్స్. మధుర క్షణాలను చెప్పింది మౌని. అందరూ బయని ఎంజాయ్ చేయండి. వేడి ఆపేసి అని ఏడుతున్నావా నాన్న? మేము ఫ్యామిలీ సాంగ్ అది. దీనికి మాత్రం ఎక్కడున్నా ఆపుతా, స్నానం చేస్తున్నా సరే దీనికి మాత్రం ఆపాల్సిందే. 1 నిమిషం చూసి ఆపుతాడు మళ్ళీ. చెప్పు యశమ్మ, చెప్పు తాతకి చెప్పు. తాత, ఈరోజు నేను 2 months కంప్లీట్ చేసుకొని 3rd month లో అడుగు పెట్టబోతున్నాను అని చెప్పునానా. సగమే తాగేది బాటిల్లో పాలు, సగం తాగుతాం సగం బారబోయటం కదా. అలా యష్ బంగారం వాళ్ళ తాతగారు ఫోన్ చేస్తే కాసేపు కబుర్లు చెప్పేశాడు. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా మౌనమ్మ తీసుకొచ్చిన కప్ కేక్ మీద క్యాండిల్ పెట్టేసింది. ఇంక ఇక్కడ ఏడుస్తున్నాడని చెప్పి ఒకసారి నిద్రపుచ్చుదామని ట్రై చేస్తున్నాడు పండు. ఓ హడావిడి ఏం చేసేదిలేండి, మౌని కూడా ఇంకా సింపుల్గానే చేస్తుంది. ఇంక ఇక్కడ క్యాండిల్ వెలిగించేసి యష్ బంగారానికి హ్యాపీ బర్త్డే చెప్తారు ఇద్దరు. ఇంకా వాళ్ళిద్దరి ముందు కూడా ఫోన్ పెట్టి వీడియో ఆన్ చేసింది కదా. ఈ 2 నెలలు యష్ తోటి ఎలా గడిపాము, తను ఏమేం చేశాడు అన్నది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వీడియో తీసుకుంటారు గుర్తుగా. ఇంకిలా యష్ బంగారానికి 2 నెలలు నిండి 3వ నెలలో అడుగు పెట్టిన సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చక్కగా విషెస్ చెప్పేశారు. ఇంకిక్కడైతే తను కొన్ని ఫొటోస్ తీయటానికి ఇలా చేసుకుంటుంది. ఇంకిక్కడ ఒక బొమ్మను పెట్టింది కదా, ఆ బొమ్మకు మధ్యలో పడుకోబెడుతుంది యష్ని. వెనకాలేమో 2nd నెంబర్ బెలూన్ తీసుకుంది కదా, ఆ బెలూన్ పెడుతుంది. హాయ్ బేబీ, హాయ్ అమ్మలు. తెలిసింది, రియలైజ్ అయినా. వద్దులేనా ఒక 2 seconds నిద్రపోవా. ఇదిగో నాన్నలు ఏంటది? ఇటు పడుకుంటా వదిలిపెట్టదురా ఏమన్నీ. సమ్మర్ బాయ్, బీచ్ బాయ్. హే డూడ్, హలో డూడ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటో కెమెరా లెన్స్ అది ఏం అవ్వలేదు, అంతే. యో 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 ఇదేదో బాగున్నట్టుందే.
అన్న స్టెప్ వేస్తే బాప్స్ అన్నట్టు. అంత నచ్చిందా? మీ అమ్మకి ఎట్ట కావాలంటే అట్ట సహకరిస్తున్నావు కానీ అసలు. థ్యాంక్ యూ నాన్లు, బంగారు అమ్మ. చూడు మామూలుగా చూస్తాడు. ఓమే నచ్చిందా? ఏంటో కలర్ తేడా ఉంది ఏంటి? అయినా బాగుంది. అయినా బాగుంది. కలర్ ఏంటి తేడా కనపడుతుంది మొత్తం కదా? వీళ్ళందరూ ఎంత కలర్ తేడాలు వచ్చేసారు. మొత్తం నేను చూసే లైట్, నేను చూసే ఎన్ని కలర్ మారిపోయినాయండి. చెప్పు. ఆగరా ఇక్కడ నుంచి. అది ఆగాలిగా. వాడాగిన మళ్ళీ వీఆర్ బ్యాక్. అమ్మ వద్దులే. నువ్వు ఇంత సపోర్ట్ చేస్తావు అనుకోలేదా? ఓకే, అన్ని రెడీ పెట్టరా కెమెరా అది. హాయ్ బుడ్డి, హాయ్ హాయ్. అరే చూసి ఇంకా బెలూన్స్ తో అయితే చక్కగా అలా ఆడుకుంటూ ఉంటాడు. వీడియో మరీ లెంత్ ఎక్కువైపోయి బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దు. ఇంకా తను చేసే ప్రతి చిన్న పని కూడా మాకు ఒక మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది కాబట్టి వీడియో ఎక్కువగా ఎడిటింగ్ చేసి డిలీట్ చేయట్లేదు. ఇలా మన యష్ బంగారం 2 నెలల నుండి 3వ నెలలో అడుగు పెట్టిన సందర్భంగా సింపుల్ గా సరదాగా తన పుట్టినరోజు ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.